ఇంటి నిండా జై సీక్రెట్ కెమెరాలు పెట్టాడన్న విషయం తెలుసుకొని జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక భయంతో తనకి చెమటలు పడుతూ ఉంటాయి. జై ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది జాను, అలా చెమటలు ఎందుకు పడుతున్నాయని చెప్పి అడుగుతూ ఉంటే కరెంటు పోయిందని జాను అబద్ధం చెప్తుంది. దాంతో జై అదేంటి పవర్ పోలే కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అంటూ ఉంటే పవర్ పోలేదన్న విషయం ఆఫీస్లో ఉన్న మీకెలా తెలిసిందని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో జై ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జాను ఎలాగైనా సరే జై నిజస్వరూపాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి బిర్యానీలో మందు కలిపి, ఏమండి మీకోసం నేను స్పెషల్గా బిర్యానీ చేశాను, వచ్చి తినండి అని చెప్పి అంటూ ఉంటే, అవునే జాను, అయితే నీ చేతులతో నువ్వే నాకు తినిపించు అని చెప్పి జై అంటూ ఉంటాడు. జాను ప్రేమగా జైకి బిర్యానీ తినిపిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఈ స్పెషల్ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుందామా, సెల్ఫీ దిగుదామని చెప్పి జాను జైకి చెబుతూ ఉంటుంది. సరే అని చెప్పి జై తన ఫోన్ లాక్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. జాను జై సీక్రెట్ లాక్ ఏంటా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జై ఆ బిర్యానీ తినేసి నిద్రపోతూ ఉంటాడు. జాను అర్ధరాత్రి పూట నిద్ర లేచి జై ఫోన్ తీసుకుని హాల్లోకి వస్తుంది. ఫోన్లోకి ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ వీడియోలో పైన ఒక గదిలో ఒక అజ్ఞాత వ్యక్తిని జై బంధించడం, అతనికి భోజనాన్ని విసిరేయడం, ఇదంతా కూడా జాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. విశ్వ స్పృహ కోల్పోయిన తర్వాత కావాలని జై విశ్వాన్ని తీసుకొచ్చి నిద్రపోతున్న జాను పక్కన పడుకోబెట్టడం, అలాగే చిలుకని చంపడం కోసమని మరొక పక్షిని తీసుకొచ్చి ఇంట్లో వదిలేయడం, ఇవన్నీ కూడా తెలుసుకొని జాను ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది. మొత్తానికి జాను అయితే జై కుట్రలన్నీ కూడా తెలుసుకుంటుంది. మరి జై నిజ స్వరూపం తెలుసుకుని జాను ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.